ఇన్నొద్దులు సల్లసల్లగున్న పల్లెలు మెల్లగా గరం కాబోతున్నాయి. ఆగో ఎండాకాలం పోయి ఆనకాలం వచ్చింది. ఇప్పుడెందుకు గరమెక్తాయి అనుకునేరు. మేము చెప్తున్నది ఆనకాలం ఎండాకాలం ముచ్చట్లు కాదు, ఎలక్షన్ల ముచ్చట. సర్పంచ్ ఎలక్షన్లకు జల్దిగానే జంగు సైరన్ మోగుతుందని అంటున్నారు కదా. అందుకే లీడర్ల ముచ్చట్లతోని మళ్ళొకసారి రాజకీయం కూత ఉడుకుడు చాలైంది. పల్లెల పొంటి సందడి మొదలైంది. సుడురిగి నడుస్తుందో. అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ఊర్ల పోంటి సర్పంచ్ ఎలక్షన్ల జాతరని జోరుగా అవుతుంటది. ఇంటికి పెద్ద కొడుకెట్లనో ఊరికి సర్పంచ్ అట్లా. అందుకే ఊర్ల పోంటి సర్పంచ్ ఎలక్షన్లప్పుడు ఎవ్వారం యమరంజుగా నడుస్తుంటది. తెలంగాణలో సర్పంచుల పదవి కాలం ఒడిసి ఏడాది అయిపోయింది. అందుకే జల్దిగానే ఎలక్షన్లు పెడతారన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే నెలాఖరున షెడ్యూల్ వస్తుంది అన్నట్టు ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినరు. అయితే ఇప్పుడు వచ్చే నెలకు పోయింది ఆ ముచ్చట. మళ్ళోసారి మంత్రులంతా ఊకొని మాట ముచ్చట చేసుకున్నాక అసలు ముహూర్తం ఎప్పుడో చెప్తారట. ఇక ఎలక్షన్లు వస్తున్నాయి అనగానే పార్టీలన్నీ ముందే జంగుకు తయారవుతున్నాయి. ఇప్పటికే జిల్లాల పోంటి మంత్రులు చేయి పార్టీ కార్యకర్తలను లీడర్లను హుషారు చేస్తాండ్రు. అందరు తయారు కావాలన్నట్టు చెప్తున్నారు. సోమవారం ఏసీ బోర్ల ముంగటికి పోయి వచ్చినాక మాజీ మంత్రి కేటీఆర్ సారు కారు పార్టీ ఆఫీసులో గట్టిగానే మాట్లాడిండు. లొల్లులన్నీ పక్కకు పెట్టి ఎలక్షన్లకు తయారు కావాలి అన్నట్టు కార్యకర్తలకు చెప్పిండు. సర్పంచ్ ఎలక్షన్లలో గెలిచి చూపించాలి అన్నట్టు మాట్లాడిండు. ఇంకో దిక్కు లీడర్ల నోటంట ఎలక్షన్ల ముచ్చట జోరు వినిపిస్తుండటాలకు ఊర్ల పొంచి కూడా రాజకీయం మళ్ళా వేడెక్కుతున్నది. అన్నిటికన్నీ ఇస్తుండ్రు కదా అని చేయి పార్టీ వాళ్ళు అంటుంటే సర్పంచులకు బకాయిలు చెల్లించమంటే చెల్లించలేదు అంటున్నారట కారు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు ఊర్ల పొంటి రోడ్లు, కాలువలు, నీళ్ళన్నీ సెంట్రల్ సర్కారు నిధులతోనే వస్తున్నాయి అంటున్నారు పువ్వు పార్టీ వాళ్ళు. అంత చూస్తా అంటే ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకు ఊర్ల పొంటి మస్తు అల్చలు నడిచేటట్టున్నది అనుకుంటారు అందరూ.